హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. పాకిస్తాన్ బుద్ధి మారదా? పాకిస్తాన్ పిల్ల చేష్టలకు చిర్రెత్తుకొస్తుందంటున్న క్రికెట్ అభిమానులు. నిన్న యూఏతో మ్యాచ్ ఉంది పాకిస్తాన్కి. అయితే ఈ మ్యాచ్ను వాళ్ళు బాయ్కాట్ చేద్దామనే ప్రయత్నం చేశారు. కారణం ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మధ్యన ఆఖరులో ఈ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటప్పుడు ఇండియా ఇవ్వలేదనే ఒక సాకుతో దాన్ని పెద్ద వివాదం చేసి ఆ తర్వాత ఈ టోర్నీ నుంచి మేము వైదొలుగుతాం, ఆ రెఫరీని మీరు కనుక బయటకు పంపించకపోతే ఈ టోర్నీ నుంచి మేము బయటకు వెళ్ళిపోతామంటూ డిమాండ్ చేశారు. ఇక రెఫరీ యాండీ ప్రైకాప్ట్ ఏమంటారంటే, నాకు సంబంధమే లేదు, అనవసరంగా ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారంటారు. ఇక ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఐసీసీ ఏమంటుందంటే, ఒక్కసారి ఒక టోర్నమెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎంపైర్లను కానీ అదేవిధంగా రెఫరీలను కానీ మేము నియమించిన తర్వాత మళ్ళీ వాళ్ళను మార్చడం కుదరదు, మీరు గీచి గగ్గోలు పెట్టుకున్నా కూడా అది జరగని పని, ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి గట్టిగా చెప్పారు. అయితే ఏదైతే ఏసీసీ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఉందో దీనికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఈ పాకిస్తాన్కి సంబంధించినోడే. అందువల్ల ఈ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ పేచీలు పెట్టడం మరీ ఎక్కువైపోయింది. అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువైపోయింది. మేము ఈ టోర్ నుంచి బయటపోతాం, లేదంటే అతన్ని తప్పించండి అని చెప్పేసి వీళ్ళు అంటా ఉంటే ఏసీసీ చైర్మన్ వీళ్ళకు మద్దతు చెప్తా ఉన్నాడు, అదేవిధంగా వీళ్ళని వెనకేసుకొస్తున్నాడు. అలా నిన్న చూస్తే యూఏ మ్యాచ్కి గంట లేట్ అయింది. కారణం ఏంటంటే, ఈ మ్యాచ్ని మేము బాయ్కాట్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాలేదు. చాలాసేపు అవుతుంది. అప్పటికి ఎంపైర్లు రెఫరీ వీళ్ళు చెప్పినా కూడా బయటకు రాలేదు. ఆఖరికి పాకిస్తానీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వీళ్ళకి ఫోన్ చేసి మీరు మ్యాచ్ ఆడండి అని చెప్పిన తర్వాత వీళ్ళు గ్రౌండ్లోకి వచ్చారు. అంటే దాదాపు గంట లేట్ అయింది. ఇదంతా ఎవరికి నష్టం? ఇప్పుడు గ్రౌండ్కి వచ్చి చూసే ప్రేక్షకులకు, అదేవిధంగా ఈ టోర్నమెంట్కి డబ్బులు పెట్టి యాడ్లు ఇచ్చేటువంటి సంస్థలు, వీటందరూ కూడా ఇప్పుడు ఐసీసీకి ఫిర్యాదులు చేశారు. ఏంటి ఇంత నీచంగా తయారైపోయింది క్రికెట్, వీళ్ళని చూసి ఇంకొకటి తయారవుతాడు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చిల్లర చేష్టలు, ఈ వక్రబుద్ధితనానికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో వీళ్ళకు కౌంటర్స్ ఇస్తున్నారు. మీ బుద్ధి మారదా అంటూ రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. ఇప్పటికే ఐసీసీ సీరియస్గా చెప్పింది, మీరు పాకిస్తాన్ వాళ్ళు ఆడాలనుకుంటే ఆడండి, లేకుంటే దుబ్బేయండి, అంతేగాని ఎక్స్ట్రాలు చేయొద్దని గట్టిగా చెప్పారు కూడా. అయినా కూడా వీళ్ళు దొంగ నాటకాలు, లత్కోర్ వేషాలు వేస్తూ ఉన్నారు. ఇక చూస్తే వీళ్ళకు మళ్ళీ బుద్ధి చెప్పే అవకాశం ఒకటి మళ్ళీ భారత్కు దొరికింది. అదేంటంటే, రేపు 21 తారీఖున ఆదివారం నాడు మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. సూపర్ 4లో, అంటే సూపర్ 4లోకి ఇండియా కూడా వచ్చింది, అదేవిధంగా పాకిస్తాన్ కూడా వచ్చింది. అయితే 21 తారీఖు నాడు వీళ్ళతో మ్యాచ్ ఉంది. ఆ రోజున కూడా ఇంకా గట్టిగా బుద్ధి చెప్పి వీళ్ళకు ఇప్పటికన్నా ఇంకా వీళ్ళ ఇజ్జత్, పరువు బహిరంగంగా తీయాలనేది ఇండియా అనుకుంటే మాత్రం వీళ్ళ పరిస్థితి ఏంటి?